కేసీఆర్‌కి, జగన్‌కి, రేవంత్‌కి వీళ్ళెవ్వరికీ లేనటువంటి ఒక మంచి లక్షణం చంద్రబాబు గారి అబ్బాయి అయినటువంటి లోకేష్‌కుంది. కాబోయే ముఖ్యమంత్రి. ఆయన తన తండ్రిలాగానే ఏడగనబోతే ముందు పని అనే మీదనే కాన్సంట్రేట్ చేస్తారు. ఫ్యామిలీ టైంలో కూడా. యాక్చువల్‌గా ఆయన బ్రిటన్‌కి పోయారు. బ్రిటన్ ఎందుకెళ్ళింది? వాళ్ళ అబ్బాయికి వచ్చినటువంటి ఏదైతే అంతర్జాతీయ గుర్తింపు చెస్ విషయంలో లభించిందో ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్ళారు. ఫ్యామిలీతో కలిసి వెళ్ళారు. భార్యాబిడ్డలతో కలిసి వెళ్ళారు. హ్యాపీగా ఆస్వాదించవచ్చు 4 రోజుల, వారం రోజులు అనేది. కానీ ఫ్యామిలీకి అక్కడికి వెళ్ళాక కూడా ఫ్యామిలీతో కొంచెం సమయం గడిపి మిగతా సమయం మళ్ళీ అక్కడ పారిశ్రామికవేత్తల మీటింగులు, అక్కడ పారిశ్రామికవేత్తల్ని రేపు జరగబోయేటటువంటి సభకు ఆహ్వానించడం లాంటివి చేసుకొస్తుంటారు. అది ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, అభినందించాలి. పారిశ్రామికవేత్తలు సహకరించేందుకు ఒక టీంని ఏర్పాటు చేసామంటూ 100 రోజులు ప్రణాళికలు చేశాము. ప్రముఖులతో సలహామండలి కూడా ఏర్పాటు చేసాము. 10 లక్షల కోట్ల పెట్టుబడుల మీద మేము ప్రిపేర్ అవుతున్నాం రండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు యూకే బిజినెస్ ఫోరం లండన్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుకు రావడం అన్నది ఇక్కడ కీ పాయింట్.